హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి దిల్ రాజుకు సంబంధించినటువంటి ప్రస్తావనను ఎందుకు తీసుకొచ్చాడు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని మీద క్లారిటీ ఇచ్చేందుకు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, నిన్న హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చి ఆయన దిల్ రాజు ప్రస్తావనని తీసుకొచ్చారు. అసలు దిల్ రాజు ప్రస్తావనని చిరంజీవి గారు ఎందుకు తీసుకొచ్చారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి సార్ కారణం ఏంటి, ఎందుకు తీసుకొచ్చి ఉండొచ్చు? సో ముందుగా మనం అంటే ఆ సినిమాకి సంబంధించి ఒక వివాదం నడుస్తూ ఉంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో పెద్ద పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. సో దీంట్లో ఎక్కువ సినిమాలు కనుక వస్తే కనుక అన్నిటికీ న్యాయం జరగదు, థియేటర్లని అలాట్ చేయటం అనేది పెద్ద సమస్య అవుతుంది అనేది ఒక విషయం. దీని మీద ప్రొడ్యూసర్స్ అందరూ అంటే ఈయన దిల్ రాజు ఫిలిం ఛాంబర్కి అధ్యక్షుడు కావటం వల్ల సో ఒక పెద్దన్నగా ఆయన బాధ్యత తీసుకొని అందరితో కూర్చొని యాక్చువల్గా అయితే నిజానికి 5 సినిమాలు బరిలో ఉండాలి. సో ఈగల్ ప్రొడ్యూసర్స్ మేము తప్పుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి దీన్ని అనౌన్స్ చేశారు. అవును, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కూర్చోబెట్టి మీడియా ముందు సమావేశం ఏర్పాటు చేసి ఈయన ప్రకటించాడు దిల్ రాజు. సో అక్కడ ఏంటంటే ఆయన ఈ ఏవైతే సినిమాలు అయితే 5 సినిమాలు ఉన్నాయో ఈగలైతే తప్పుకుంది కాబట్టి గుంటూరు కారం కానివ్వండి, నాసామిరంగ నాగార్జున కానివ్వండి, అలాగే వెంకటేష్ది సైంధవ్ కానివ్వండి, ఆయన డిస్ట్రిబ్యూటరు. సో స్వయాన ఆ సినిమాలకు డిస్ట్రిబ్యూటరు. సో కాబట్టి కంపల్సరీగా తన చేతుల్లో చాలా థియేటర్లు ఉన్నాయి, వాటికి థియేటర్లని అలాట్ చేయాలి. సో హనుమాన్కి స్పేస్ ఎక్కడ? సో హనుమాన్ కూడా అడిగారు వాళ్ళు, అంటే చూడండి మీరు ఏమైనా వేరే కనుక అవకాశం ఉంటే చూడండి అన్నారు. దీన్ని వాళ్ళు ఏం చేశారు, హనుమాన్ ప్రొడ్యూసర్స్ మమ్మల్ని తప్పుకోమంటున్నారు అని చెప్పేసి వాళ్ళు సానుభూతి పొందే ప్రయత్నం చేశారు దీని ద్వారా. సో మా చిన్న సినిమా కాబట్టి మా మీద ఇచ్చేస్తున్నారని. మరి ఈగల్ ఎందుకు తప్పుకుంది? హనుమాన్తో పోలిస్తే ఈగల్ పెద్ద సినిమా కింద లెక్క, రవితేజ మార్కెట్ వేరే లెవెల్. అవును, పెద్దది, కొంచెం పెద్దదే కదా, కానీ వాళ్ళు తప్పుకున్నారు. సో దానికి కూడా వాళ్ళు ఏంటంటే మాకు ఏదైనా కనుక సోలో రిలీజ్కి అవకాశం ఉండేటట్లు చూస్తే మేము తప్పుకోవడానికి ఓకే అని చెప్తే వాళ్ళకి February 9 ఆ రోజులకి పెద్ద సినిమాలు ఏవి లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సో అప్పుడు ఏమైనా రిలీజ్ అవుతున్నాయి లేదని పక్కన పెడితే సో మొత్తానికైతే ఒక సామరస్య వాతావరణంలో వాళ్ళు పక్కకు జరిగారు. హనుమాన్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము హిందీ మార్కెట్ని ఎక్కువగా బేస్ చేసుకొని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి సో మేము తొలగడానికి అవకాశం లేదు ఆ డేట్ నుంచి, 12th నుంచి, January 12th నుంచి అని వాళ్ళు చెప్పారు. సో ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ థియేటర్లకు సంబంధించిన ప్రస్తావన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి చిరంజీవి గారు చేశారు. అదే సందర్భంలో మీరు అన్నట్టు దిల్ రాజు ప్రస్తావన తెచ్చాడు. ఏమన్నాడంటే ఆయన ఒకప్పుడు 2017లో నా సినిమా 150 సినిమా ఖైదీ నెంబర్ 150 అయింది నా సినిమా, అలాగే బాలయ్య బాబు సినిమా అన్నాడు, అది గౌతమిపుత్ర శాతకర్ణి. అది దాంతోపాటు 2 పెద్ద సినిమాలు ఉండగా దిల్ రాజు నిర్మించిన ఒక సినిమా కూడా రిలీజ్ అయింది అప్పుడు, శతమానం భవతి. సో ఎందుకయ్యా మీది ఈ టైంలో అంటే మేము వస్తున్నానంగా మీ సినిమాని తీసుకురావటం ఎందుకు మేము అడిగితే, సార్ నాది కంటెంట్ బాగుంది, కంటెంట్ బాగుంటే మీ సినిమాలతో పాటు నా సినిమా కూడా ఆడుతుందనే నమ్మకం ఉంది అని ఆయన అన్నాడు. ఆయన చెప్పినట్టుగానే శతమానం భవతి కూడా మా సినిమాలతో పాటు మా 2 సినిమాలే హిట్ అయినాయి, ఆ సినిమా కూడా హిట్ అయిందని చెప్పేసి ఆయన ప్రస్తావించాడు. అలాంటి దిల్ రాజు ఆయనకి తెలుసు ఏ సినిమా ఏ సీజన్లో వస్తే ఆడుతుందో ఏంటో. సో అలాంటిది ఈ సినిమాకి ఎందుకు ఆయన హనుమాన్కి ఎందుకు ఆక్షేపణ తీసుకొస్తున్నాడు అని చెప్పకుండానే చెప్పినట్టు అనమాట దిల్ రాజు ప్రస్తావన తీసుకురావడం అనేది. ఒకప్పుడు ఆయనే రిలీజ్ చేశాడు కదా మా సినిమాల మీద, ఇప్పుడు హనుమాను ఈ సినిమాల మీద రిలీజ్ చేస్తే ఆయనకేంటి నొప్పి అనే అర్థం వచ్చేలా ఆయన దిల్ రాజు ప్రస్తావన తీసుకొచ్చాడని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. మామూలుగా అయితే ఆయన తేవాల్సిన పనిలే దిల్ రాజు ప్రస్తావన. సో ఆ మేరకే, ఎందుకంటే ఒకప్పుడు 2017లో 6 సంవత్సరాల క్రితం ఇదే ఆయన చేసిన పనే ఇప్పుడు హనుమాన్ నిర్మాతలు చేస్తున్నారు, అందులో తప్పే ఉంది. సో ఈయన కూడా చిరంజీవి గారు కూడా ఒకటి అన్నారు, మహేష్ సినిమా, నాగార్జున సినిమా, వెంకటేశ్వర సినిమా ఈ 3 సినిమాలు ఆడాలని నేను కోరుకుంటున్నాను, వాటితో పాటు హనుమాన్ కూడా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంటెంట్ బాగుంటే ఎన్ని సినిమాలు వచ్చినా ఆడతాయి అని చెప్పి ప్రేక్షకులు ఆదరిస్తారు అని చెప్పేసి అన్నాడు. సో ఆ కాంటెక్స్ట్లో భాగంగానే ఆయన దిల్ రాజు ప్రస్తావన తీసుకొచ్చాడు అనమాట.
ఓకే సార్, ఏంటి సార్ బాలీవుడ్ మార్కెట్లో హనుమాన్ మూవీ సత్తా చాటగలదా? నిజానికి ఇప్పుడు ఇవాళ చూసుకుంటే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు చూసుకుంటే వాటికి అయితే దేశభక్తి అనే ఉండాలా, లేదంటే దైవభక్తి అనే ఉండాలా. ఓకే, ఈ రెండు కూడా నార్త్ వాళ్ళకి ఎక్కువ, సౌత్ వాళ్ళతో మనం అంటే మన దగ్గర కంటే కూడా కార్తికేయ మీరు చెప్పిన కాన్సెప్ట్లోనే అక్కడ బాగా ఆడింది. అక్కడ బాగా అవును, కృష్ణుడు అనేది అక్కడ దేశవ్యాప్తంగా నార్త్లో ఉండేది వేరు అసలు అనుకునేటువంటి. సో అందు గురించి అదే దాంట్లో భాగంగానే ఇది హనుమాన్. ఇప్పుడు మనకు తెలుసు రామ మందిరం నిర్మాణం కాబోతోంది, విగ్రహ ప్రతిష్ట జరగబోతా ఉంది మరో 10 రోజుల తర్వాత, జనవరి 22వ తేదీ. సో ఈ నేపథ్యంలో హనుమాన్ అనేది ఇప్పుడు రిలీజ్ చేస్తే కరెక్ట్ రైట్ టైం ఇది. నార్త్లో క్యాష్ చేసుకోవచ్చు బాగా ఆ సెంటిమెంట్ని, దైవభక్తి సెంటిమెంట్ని అనేది దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు అనమాట. సో నిజానికి చెప్పాలంటే అది తెలుగు సినిమా హనుమాన్ అనేది, హిందీలో అది డబ్బింగ్ సినిమా మాత్రమే. నిజానికి దానికి మార్కెట్ ఎక్కువగా ఉంది, ఇక్కడే ఉందని నిజానికి తెలుగులోనే. దాని యొక్క బిజినెస్ వాల్యూ కూడా చూసుకుంటే 25 crores, అది ఎక్కువగా తెలుగులోనే. సో అయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడ రావటానికే, గుంటూరు కారం ఏ రోజైతే రిలీజ్ అవుతుందో 12వ తేదీ అదే రోజు రావడానికే వాళ్ళు నిర్ణయించుకున్నారు. కావాలంటే వాళ్ళు 11 రావచ్చు, కానీ 12 శుక్రవారం కాబట్టి మేము శుక్రవారం వస్తాం, వాళ్ళకి నార్త్ వాళ్ళకి శుక్రవారం ఇంపార్టెంట్ కాబట్టి అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో అది నిజంగా కంటెంట్ బాగుంటే నార్త్లో కూడా పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, పాపం కొంతమంది రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకి తేజ సజ్జా, హీరోగా చేస్తున్నటువంటి తేజ సజ్జా రియాక్ట్ అయ్యారు. ఏంటి అంటే ఆయన చిన్న సినిమా లాగా రిపోర్టర్లు ఎవరో కొంతమంది భావించి ఆయన ప్రశ్న అడిగినట్లు, ఆయన దానికి పాపం వాపోయినట్లుగా కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం. ఏంటి సార్, అంటే నిజంగా హనుమాన్ సినిమాకి తేజ సజ్జా సరిపోడా అంటే ఏం చెప్తారు సార్? అస్సలు అది రూల్డ్ అవుట్ అండి ఆ ప్రశ్న. నిజానికి ఏంటంటే తనేందంటే ఇదే ప్రశ్నని మీరు అదే వారసులను అడగగలరా? ఎగ్జాక్ట్లీ, ఎవరైనా కష్టపడేది ఒకటే అండి సినిమా కోసం. ఎవరి కష్టం వాళ్ళది ఉంది, అందరూ కష్టపడుతున్నారు, నేను కూడా కష్టపడుతున్నా. నా వంతు నేను కష్టపడి యాక్టింగ్ నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి ఇంకా కష్టపడి చేస్తున్నాను, నేను ప్రయత్నం చేస్తున్నాను. ప్రేక్షకులు కూడా నన్ను ఆదరించేందుకు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చిన్న హీరో ఏంటి పెద్ద హీరోయిన్ అన్నట్లు అర్థం వచ్చేలా మాట్లాడారు. ఏంటి సార్ తేజ సజ్జాని తను ఎందుకు తీసుకున్నాడు? ప్రశాంత్ వర్మకే తెలుసు ఆ క్యారెక్టర్కి పెద్ద హీరో కావాలా, తేజ సరిపోతాడా అనే విషయం అతనికి తెలుసు. సో తేజతో తీశాడంటే తను నమ్మకం ఉండబట్టే ఆ సినిమా చేశాడని మనం అనుకోవాలా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది తేజ అనేవాడు చిన్న హీరోనా పెద్ద హీరోనా. నిజానికి సినిమా ఆడిందంటే ఆటోమేటిక్గా తను పెద్ద హీరో అయిపోతాడు. సో తను జాంబీరెడ్డి అనే ఒక సినిమా అంతకుముందు చేశాడు, సేమ్ కాంబినేషన్. సో అది హిట్ అయింది అది. సో ఇప్పుడు ఈ సినిమా కనుక హిట్ అయితే తన రేంజ్ ఇంకా పెరుగుతుంది. సో అందరూ కూడా చాలామంది చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా ఒక చిన్న స్థాయి హీరో నుంచి ఎదిగిన వాళ్ళే, పెద్ద స్టార్లు అయిన వాళ్ళే ఎక్కువ మంది. రవితేజ్ అయితే తెలుసు కదా మనకి, చిన్న ఒక జూనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చేస్తూ ఇవాళ మాస్ మహారాజా అనిపించుకుంటాడు. అలా రేపు తేజ అలా కూడా కావచ్చేమో, మనం ఆశావాహులం.